హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు అనగా 58 ఏళ్ళు దాటిన మహిళలందరికీ కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దేశంలో అతిపెద్ద రవాణా సంస్థ అయిన రైల్వే ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంది. సో దేశంలోని ఆర్థిక వ్యవస్థకు రైల్వే వెన్నుముక్క లాంటిది. ఎందుకంటే కోట్లాది రూపాయల ఆదాయం అయితే రైల్వే అందిస్తుందండి. సో అదే సమయంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో ఏర్పాట్లు కూడా చేస్తుంది. కొంతమందికి రాయితీలు కూడా ఇస్తూ ఉంటుంది. కరోనా మహమ్మారి కంటే ముందు సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లో రాయితీ లభించేది. కరోనా మహమ్మారి లాక్డౌన్ సమయం నుంచి ఈ రాయితీని రైల్వే శాఖ నిలిపివేసింది. అప్పటి నుంచి తిరిగి పునరుద్ధరించలేదు. దేశవ్యాప్తంగా సీనియర్ సిటిజన్లను ఈ రాయితీకి తిరిగి కొనసాగించాలని కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ఇదే ఆలోచన చేస్తోంది. సో త్వరలోనే సీనియర్ సిటిజన్ల రాయితీని పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని రైల్వే శాఖ ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తోందని తెలిసింది. కరోనా మహమ్మారి కంటే ముందు సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లలో డిస్కౌంట్ ఉండేది. మహిళా సీనియర్ సిటిజన్లకు 50% డిస్కౌంట్, పురుషులకు 40% డిస్కౌంట్ లభించేది. కరోనా సమయంలో ఈ రాయితీలు నిలిపివేశాక సీనియర్ సిటిజన్లు కూడా ఫుల్ ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకుంటున్నారు. రైల్వే శాఖలో మహిళా సీనియర్ సిటిజన్లు 50 ఏళ్ళు దాటాలి. స్లీపర్ తరగతిలో సీనియర్ సిటిజన్లను రైల్వే శాఖ టికెట్ రాయితీ ఇచ్చేది. ఎందుకంటే ఆర్థికంగా స్తోమత కలిగిన ప్రయాణికులు స్లీపర్ తరగతిలో ప్రయాణం చేయలేరు. అందుకే ప్రయాణికుల సౌకర్యార్థము అవసరాలని దృష్టిలో ఉంచుకొని రైల్వే టికెట్లో రాయితీ ఉండేది. అయితే సీనియర్ సిటిజన్లు రైల్వే టికెట్లో రాయితీ కల్పించే అంశంపై ఇంకా ఎటువంటి అంశం లేదు. సో